ఈసారి ఆరెంజ్ ఆర్మీ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఈ ఫైర్ చూస్తుంటే ఈ సీజన్లో ఎలాగైనా కప్పు కొట్టేయాలని కనిపిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో టేబుల్ టాపర్స్ పంజాబ్ పైన గెలిచాక ఎస్ఆర్హెచ్ మరింత డేంజరస్ గా మారిపోయారు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సన్ రైజర్స్ టాప్ 2 అవకాశాలు ఎలా ఉన్నాయి, కమింగ్ మ్యాచెస్ లో ఎలాంటి ప్లానింగ్స్ తో రావాలి, అండ్ ఫైనలీ కప్పు గెలవాలంటే ఏం చేయాలి, ఇలా ఆరెంజ్ ఆర్మీ రోడ్ మ్యాప్ మొత్తం తెలుసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. సో ఇంకా పోయి లీట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. రీసెంట్లీ పంజాబ్ పైన డామినేటింగ్ విక్టరీ సాధించాక సన్ రైజర్స్ ఫస్ట్ ప్లేస్ లోకి జంప్ అయిపోయారు. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఈ సీజన్ స్టార్టింగ్ నుండి పీబీకే, ఆర్సీబీ అండ్ రాజస్థాన్ ఎంతో డామినేషన్ చూపించారు. అసలు ఈ టీమ్సీబీ కాకుండా వేరే టీం టాప్ పొజిషన్లకు వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సన్ రైజర్స్ మాత్రం వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో దీన్ని చేసి చూపించారు. ఫస్ట్ 5 మ్యాచెస్ లో జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఆ స్టేజ్ లో అసలు వీళ్ళు చిన్న ఫైట్ అయినా ఇస్తారా అనే సిచ్యువేషన్ ఉండేది. ఎందుకంటే సీజన్ స్టార్టింగ్ లో బౌలింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ చూసాం, అండ్ బ్యాటింగ్ లోను కొంతవరకు ఇన్కన్సిస్టెన్సీ కనిపించింది. అలాంటి పూర్ స్టేజ్ నుండి ఈ రోజు టాప్ స్టేజ్ వరకు వచ్చారంటే రియల్లీ అప్రిషియేటింగ్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కొత్త పేసర్స్ ప్రఫుల్ అండ్ షాకిబ్ ఎంట్రీ ఎస్ఆర్ఎస్ కి బ్లెస్సింగ్ గా మారిపోయింది. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే డెబ్యూ మ్యాచ్ లో రాజస్థాన్ పైన అద్భుతంగా బౌలింగ్ చేశారో అక్కడ నుండి ఒక డిఫరెంట్ ఆరెంజ్ ఆర్మీని చూసాం. ఆ తర్వాత సిఎస్కే అండ్ డీసీతో టార్గెట్ ని డిఫెండ్ చేసుకుని గెలిచారు. తర్వాత మళ్ళీ రాజస్థాన్ అండ్ ముంబైతో 228 అండ్ 243 లాంటి భారీ స్కోర్ని చేసి చేశారు. ఎక్కడ చూసుకుంటే డిఫెండ్ చేసుకుని గెలిచిన మ్యాచెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద స్కోర్స్ ని చేసి గెలిచిన గేమ్స్ కూడా ఉన్నాయి. ఇట్ మీన్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ డిస్ప్లేట్ గా పెర్ఫామ్ చేశారు కాబట్టి 5 కన్సిక్యూటివ్ గేమ్స్ లో గెలిచారు. ఆ తర్వాత కేకేఆర్తో మ్యాచ్ లో టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ కొన్ని అన్ప్లేయబుల్ షాట్స్ ఆడి మ్యాచ్ పోగొట్టుకున్నారు. నెక్స్ట్ పంజాబ్తో మ్యాచ్ లో అయితే వాళ్ళు ఎస్ఆర్ఎస్ ని ఇష్టం వచ్చినట్టు కొడతారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే టేబుల్ టాపర్స్ పంజాబ్ కి భయం అంటే ఏంటో చూపించారు. ఏదో సరదాగా ఆరెంజెస్ దాకా బ్యాటింగ్ చేసినట్టు ఈజీగా 235 రన్స్ బాధేశారు. అదే భారీ స్కోర్ కొట్టాలి అనే ఇంటెన్షన్తో ఆడుంటే ఇంకా ఏ రేంజ్ లో కొట్టుండే వాళ్ళు. మరి ఒక బ్యాటింగ్ లోనే స్ట్రాంగ్ గా ఉన్నారనుకుంటే మీరు ఆరెంజెస్ లో కాలేసినట్టే. ఎందుకంటే పంజాబ్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు 5 ఓవర్స్ అయిపోయాక మేము మ్యాచ్ గెలుస్తాము అనే నమ్మకం కూడా కోల్పోయారు. అంటే ఫస్ట్ 5 ఓవర్స్ కి ఎస్ఆర్ 3 వికెట్స్ లాగేసుకున్నారు. అది కూడా ప్రీనాశార్య, ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ లాంటి స్ట్రాంగ్ బ్యాటర్స్ ను ప్లాన్ చేసి మరీ దెబ్బకొట్టారు. ఎక్కడ పంజాబ్ లాంటి డామినేటింగ్ టీం పైనే డామినేషన్ చేశారంటే ఈసారి ఎస్ఆర్హెచ్ అంత బలంగా ఉన్నారో చెప్పొచ్చు. ఏదేమైనా పీబీకేస్ పైన గెలిచాక ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేసారు. ఇంకా రిమైనింగ్ 3 గేమ్స్ ఉన్నాయి. దీంట్లో ఎలా లేదన్నా ఒక గేమ్ గెలిస్తే అఫీషియల్లీ టాప్ 4 లోకి వెళ్ళిపోతారు. కాకపోతే 3 మ్యాచెస్లో ఎలాగైనా 2 డెఫినెట్లీ విన్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇంకా మీకు వీలైతే 3కు 3 అయినా గెలవడానికి చూడాలి. బికాస్ పాయింట్స్ టేబుల్ సినారీ చూసుకుంటే పంజాబ్కి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు 2 మ్యాచెస్ గెలిచినా కానీ ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంటుంది కాబట్టి ఈజీగా టాప్ 2లో ఉంటారు. అదే ఆర్సీబీకి అయితే రిమైనింగ్ 4 గేమ్స్ ఉన్నాయి. ఎక్కువ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ గెలవడానికి స్కోప్ ఉంది. మరి ఇలాంటి సినారీ ఉన్నప్పుడు సన్ రైజర్స్ లైట్ తీసుకోవడానికి లేదు. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై అన్నట్టు ఆడాలి. ఇక కమింగ్ మ్యాచెస్ ఎవరితో ఉన్నాయని చూసుకుంటే జీడీతో మే 12న గుజరాత్లో, సిఎస్కేతో మే 16న చెన్నైలో అండ్ 22న ఆర్సీబీతో హైదరాబాద్లో ఆడతారు. రైట్ నో ఈ 3 టీమ్స్ కూడా ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంటే, అందుకే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడొచ్చు. అయితే ఈ 3 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ ఎలాంటి ప్లానింగ్స్తో రావాలి అంటే దీంట్లో 2 మ్యాచెస్ అండ్ జీటీ అండ్ సిఎస్కేతో వాళ్ళ హోమ్లో ఆడతారు. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ ఆడిన అన్ని అవే గేమ్స్లోనూ 200+ స్కోర్స్ కొట్టారు. అంటే 5 మ్యాచెస్ ఆడితే 5 భారీ స్కోర్స్ ఉన్నాయి. దీంట్లో కేకేఆర్, రాజస్థాన్ అండ్ ఎంఐ పైన గెలిచినారు. సో ఈసారి సన్ రైజర్స్ ఎవే రికార్డ్ చాలా వరకు బాగుంది. ఈ ప్రీవియస్ మ్యాచెస్ని బేస్ చేసుకున్నా, ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని బేస్ చేసుకున్నా కమింగ్ మ్యాచెస్లో జీటీ అండ్ సిఎస్కే మోస్ట్ లైక్లీ స్లో వికెటే ఇస్తారు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా బౌలర్స్ బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్ టైమ్స్లో సెకండ్ స్పిన్నర్ విషయంలో కొంతవరకు లైట్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ మ్యాచెస్ ఆడబోయే అహ్మదాబాద్ అండ్ చెన్నై 2 స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్లేయింగ్ ఫుల్ విషయంలో ప్లానింగ్స్ రావాలి. హర్షదీప్ లాంటి స్పిన్నర్ని ఆడించాల్సిన అవసరం ఉంటుంది. ఆల్సో ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు సాలిల్ అండ్ స్మరణ్ ఇద్దరిని ఆడిస్తున్నారు. కొన్నిసార్లు వీళ్ళకి బ్యాటింగ్ రాకుండానే మ్యాచ్ ఫినిష్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీళ్ళలో ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకుంటే మరో ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకోవచ్చు. ఇలాంటి స్ట్రాటజీస్ చూసుకోవాలి. ఆల్సో లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో హైదరాబాద్లో ఆడతారు. ముందు మ్యాచెస్లో ఓడిపోతే మేబీ 2 టీమ్స్కి టాప్ 2కు వెళ్ళడానికి ఇది డిసైడర్గా మారచ్చు. అయితే ఆర్సీబీలో కొన్ని లూపుల్స్ ఉన్నాయి. లైక్ ఫిల్సల్స్ లేట్ కాబట్టి ఓపెనింగ్ పైన తొందరగా బ్రేక్ చేయొచ్చు. మిడిల్ ఆర్డర్లో కొంతవరకు ఇన్కన్సిస్టెన్సీ అండ్ జితేష్ శర్మ ఫామ్ ఇలా కొన్ని ఉన్నాయి. ప్రాపర్ ప్లానింగ్స్తో వస్తే పంజాబ్ మీద గెలిచినట్టు ఆర్సీబీ మీద కూడా గెలవచ్చు. ఏదేమైనా నెక్స్ట్ 3 మ్యాచెస్ చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అండ్ ఫైనలీ కప్పు గెలవాలంటే ఎలా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్ రైజర్స్ రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మిగిలిన 3 మ్యాచెస్లో మాక్సిమం గెలిచి టాప్ 2లో ఫినిష్ చేయడానికి చూడాలి. ఇప్పుడు ఇదే ప్రైమరీ గోల్. టాప్ 2లో ఫినిష్ చేశాక పీబీకేఎస్ ఆర్ ఆర్సీబీతో ఒకరితో క్వాలిఫైర్ ఆడతారు. అక్కడ గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్తారు. ఇన్ కేసు ఓడిపోతే అగైన్ ఛాన్స్ ఉంటుంది. అక్కడ గెలిచి ఫైనల్స్కి వెళ్ళొచ్చు. కాకపోతే మీరు క్వాలిఫైర్ 1లో గెలిస్తేనే ఆ తర్వాత ఫైనల్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీ దగ్గర చాలా టైం ఉంటుంది. సో క్వాలిఫైర్ 1లో గెలవడానికి ఎవరైనా చూస్తారు. మరి ఫైనల్స్ అయితే నరేంద్ర మోదీ స్టేడియంలో ఉంటుంది. అంటే మీకు ఎగ్నెస్ట్గా ఆర్సీబీ వచ్చినా పీబీకేఎస్ వచ్చినా వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. సో వెన్యూ పరంగా ఎవరికి ఫేవరెటిజం లేకుండా ఒక ఈక్వల్ కాంపిటీషన్ చూడొచ్చు. మరి సన్ రైజర్స్ ఫైనల్స్లో గెలవాలంటే ఎలా? ఇప్పుడు ఎలా అయితే ఫియర్లెస్ ఇంటెన్షన్తో ఆడుతున్నారు, సేమ్ ఇదే అప్రోచ్తో ఫైనల్స్లోనూ ఆడితే కనుక కంప్లీట్ ఓ రేంజ్ డామినేషన్ అవ్వచ్చు. అలా ఆడగలిగే సత్తా సన్ రైజర్స్ టీంకి ఈ టీంలో ఆడే ప్లేయర్స్కి ఉంది. ఏదేమైనా 2016లో వచ్చిన తుఫాన్ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ 2026 సీజన్లో రావడానికి గట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని గురించి ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే లింక్ కింద కామెంట్స్లో పిన్ చేస్తున్నా. మరి మీ ఒపీనియన్లో ఈసారి ఎస్ఆర్ఎస్ కప్పు కొడతారో లేదో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు తప్పిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసుకోకపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. అందుకే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.